ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ఎంపిక చేశారు. మరి కాసేపట్లో ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు ఓం బిర్లా. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే మాజీ లోక్సభ స్పీకర్ బలరాం జక్కర్ రికార్డు బ్రేక్ చేయనున్నారు. 1980 నుండి 89 వరకు లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పనిచేశారు. 17వ లోక్సభలోనూ ఓం బిర్లా పనిచేశారు. ఈ టర్మ్ కూడా ఆయనకే స్పీకర్గా అవకాశం దక్కబోతోంది. ఇక మరోవైపు లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్పై తమకిస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరిస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడంపై కేంద్రం హామీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇండియా కూటమి తరపున లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా కె సురేష్ను బరిలోకి దింపనుంది. ఇండియా కూటమి తరపున స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ఒకవేళ స్పీకర్ ఎన్నిక జరిగితే కొత్త చరిత్ర అవుతుంది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో స్పీకర్ ఎన్నికకు పోలింగ్ ఎప్పుడూ జరగలేదు. అన్నిసార్లు ఏకగ్రీవంగానే స్పీకర్ను ఎన్నుకున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్పీకర్ ఎన్నిక పట్ల అధికార దీనికి సంబంధించి ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సో ఓం బిర్లానే మరోసారి స్పీకర్గా ఎన్నిక చేస్తూ ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిగిలిన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అయితే అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఈ స్పీకర్ ఎన్నికలో పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. డిప్యూటీ స్పీకర్ పదవిపైన తమకు ఎలాంటి హామీ బీజేపీ నుంచి రాకపోవడంతో తాము స్పీకర్ ఎన్నికకు పోటీ దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు సీనియర్ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ను పోటీలోకి దింపుతామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి సమాచారం వస్తుంది. సో అదే కనుక జరిగితే ఆయన కనుక నామినేషన్ వేస్తే స్పీకర్ ఎన్నికకు తొలిసారిగా పోటీ జరగబోతుంది. అయితే మనం మెజారిటీ కనుక చూస్తుంటే రెండు పక్షాల్లో చూస్తే డెఫినెట్గా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. 290కి పైగా ఎంపీల బలం ఇటు ఎన్డీఏకి ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సునాయాసంగానే స్పీకర్ పదవి బీజేపీ అభ్యర్థి స్పీకర్ ఓం బిర్లా గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పోటీకి నిలపడం ద్వారా ఏకాభిప్రాయం లేకపోవడం ద్వారా ఈ పోటీ జరపడం వల్ల డెఫినెట్గా కొంత ఘర్షణ పూరిత వాతావరణం, విమర్శనాత్మక వాతావరణం మనకు లోక్సభలో కనబడేటువంటి అవకాశం ఉంది. రేపు ఈ ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిజానికి గత 4-5 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది డెఫినెట్గా డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాల్సిందే, ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది గతంలో ఆనవాయితీగా వచ్చింది. సో ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విజ్ఞప్తి పైన బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల ప్రకటన చేయలేదు, చాలా మౌనంగా ఉంది. సో ఈ మౌనంగా ఉన్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వరనేటువంటి అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో దిగాలని, పోటీ చేయాలని డిసైడ్ చేసింది. సో ఆ మేరకు సురేష్ను రంగంలోకి దింపేందుకు యోచిస్తుంది. సో కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈ పోటీ అనివార్యమైతే రేపు చాలా నాటకీయ పరిణామాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు, ఇతర పక్షాల బలంపైన ఆధారపడి పార్లమెంట్లో ఇటు బీజేపీ ప్రభుత్వం మనుగడ ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ పరిణామం అనేది బీజేపీకి కొంత సంకటంగా మారేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి మిత్రపక్షాలను చాలా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, అలాగే కొత్త పార్టీలను కూడా కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు రేపు ఏర్పడతాయనేది మనం వేచి చూడాలి. సో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడం వల్లనే ఈ మొత్తం వ్యవహారంలో ఒక చిక్కుముడి పడింది, పీఠముడి పడింది. ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎక్కడ పోటీ జరగలేదు. ఏకాభిప్రాయంతో అన్ని పార్టీలు కలిసి ఒక కన్సెన్సస్తో స్పీకర్ని ఎన్నుకున్నారు. స్పీకర్ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని సో సభను సజావుగా అందరి సహకారంతో ఉందాగా నడపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీలైనంత మేరకు ఏకాభిప్రాయ సాధన కోసమే అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. సో అదే తరహాలో ఈసారి ప్రయత్నం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ షరతు విధించింది. డెఫినెట్గా తమ కూటమిలో ఉన్నటువంటి ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే సహకరిస్తాం, లేదంటే పోటీ చేస్తామని ప్రకటించాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పోటీ అనివార్యంగా మనకు కనబడుతుంది. గోపి, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు జరగలేదు స్పీకర్ అభ్యర్థికి సంబంధించి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా వీళ్ళు ఒక క్లారిటీ ఇస్తే ఈ నామినేషన్ ఏకగ్రీవం అయిపోతుందా?
అయితే డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి తమకు ఇస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిగా చర్చలు జరుపుతున్నటువంటి రాజ్నాథ్ సింగ్ నుంచి ఎలాంటి హామీ తమకు రాలేదని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టుగా వెల్లడించింది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఇప్పటికిప్పుడు డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశంపైన ఎలాంటి ప్రకటన కూడా బీజేపీ చేయడం లేదు. గతంలో 2014 నుంచి 19 మధ్య అన్నా డిఎంకేకి సంబంధించిన ఎంపీ తంబి దురైను డిప్యూటీ స్పీకర్గా బీజేపీ పెట్టుకుంది. కానీ ఆ సమయంలో మనం చూసాం 2014 నుంచి 19 వరకు బీజేపీకి మెజారిటీ ఉంది, 19 నుంచి 24 కూడా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. కానీ ఇప్పుడు బీజేపీకి మెజారిటీ లేదు. సో మెజారిటీ లేనటువంటి పక్షంలో డిప్యూటీ స్పీకర్ పదవి కనుక ప్రతిపక్షాల చేతికి పోతే ప్రభుత్వానికి సంకటంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏమైనా ప్రభుత్వం తీసుకునేటువంటి బిల్లులు కానీ ఏవైనా ఇటువంటి ఉత్పన్నమైనటువంటి సమయంలో డిప్యూటీ స్పీకర్ కనుక మనవాడు లేకపోతే, బీజేపీకి సంబంధించిన ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు లోక్సభలో మెజారిటీ లేనటువంటి సమయంలో ఇటువంటి అంశంలో ఏమాత్రం ఇండియా కూటమికి అవకాశం ఇస్తే వాళ్ళు రాబోయేటువంటి 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది, సంక్షోభంలో పడేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి ఈ పదవిని విపక్షాలకు అప్పగించకూడదు అనేటువంటి ఒక ధోరణిలో బీజేపీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ పైన నాన్ కమిటల్గా ఉంది. తాము ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయడం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ తమకు ఇవ్వదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత తమ అభ్యర్థి 8 సార్లు ఎంపీగా గెలిచినటువంటి సురేష్ దళిత ఎంపీని ఈరోజు స్పీకర్ పదవికి రంగంలోకి దింపుతోంది. ఇప్పుడు సురేష్ కానీ ఓం బిర్లా కానీ నామినేషన్ దాఖలు చేశారా వెంకటేష్? ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఓం బిర్లా నామినేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీలు ఎవరైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను వారందరూ సంతకాలు పెట్టి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో ఆ ప్రక్రియ పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఒక్కసారిగా స్పీకర్ ఎన్నిక అనేది రావడం అనేది ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించింది. ఇప్పటివరకు చాలా స్మూత్గా కొనసాగుతూ వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది, ఇండియా కూటమి బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి డెఫినెట్గా విపక్షాలను ఈసారి గౌరవించాలి, డెఫినెట్గా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేది గతంలో సాంప్రదాయంగా కొనసాగింది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని బీజేపీ పాటించాలి, లేదంటే తాము పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ ఆ సాంప్రదాయాన్ని బీజేపీ పాటించేటువంటి స్థితిలో కనబడడం లేదు. బీజేపీకి మెజారిటీ లేనటువంటి పక్షంలో ఏమైనా ఎంబరాస్మెంట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితిని ముందుగానే తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.